कैसे यार అల్లలే బాగా సపోర్ట్ ఉండాలి మనం అందరూ సపోర్ట్ ఉండాలి ఓయ్ యాత్నేర్ ఇప్పుడు పిట్ట శ్యామరావు గారు మాకు అపరాధరాజు గారు కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కూర్చున్నాం. అందరికీ వందనాలండి. క్రీడా సమాజానికి యవనస్తులకి అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ వాళ్ళండి. పిట్ట శ్యాంబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. స్త్రీల సమాజంలో ఎవరైనా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కూర్చొని త్వరగా పొడపాటి నిర్మలమదయ్య గారు, మాండు మనీషా గారి తర్వాత సంఘస్థులందరికీ సంఘానికి అందరికీ కూడా చాలా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నారు, శుభాకాంక్షలు. తర్వాత కొత్త సంఘ పెద్దలు ఎన్నుకున్నారు. నేను నైట్ స్త్రీల క్రిస్మస్ చాలా ఘనంగా జరుపుకున్నాను, చాలా సంతోషంగా ఉందండి. తర్వాత క్రిస్మస్కి పాపకి ఎగ్జామ్స్ వల్ల నేను రాలేకపోయాను. క్రిస్మస్ కూడా చాలా ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ విధంగా సంఘంలో అందరూ కూడా ఇంకా దేవుళ్ళే ఎక్కువ దేవుడు మహిమపరుస్తున్నారని కోరుతూ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పొడపాటి నిర్మలమదయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నా. పొడపాటి మేరియానం గారు ఇంకెవరైనా ఉంటే ఓకే. స్త్రీల సమాజపు సంఘ పెద్దల ఐదుగురు కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కూర్చున్నాం. పిడకాల రాజ్యలక్ష్మి గారు వచ్చి, ఏర్చాల మౌనిక గారు, కర్తాకల ఉదయం గారు, వేతపూడి ఆశీర్వాదం గారు, గోడి శాంతకుమారి గారు. ప్రియమైన సహోదరులారా, దేవుని గతించిన సంవత్సరం అంతా కూడా ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని వాటిలన్నింటినీ తప్పించి మనందరం కూడా క్షేమంగా ఉంచినందుకు ఆయనకు వందనాలు చెప్పుకున్నాం. ఇది క్రొత్త సంవత్సరం. ఈ క్రొత్త సంవత్సరంలో ఎలా ఉండాలంటే పాతవి గతించాను, క్రొత్త వాయను, పాతవి గతించాను, క్రొత్త వాయను. మన జీవితం అంతా పాత కాలంలో గతించే సంవత్సరంలో ఏ రీతిగా ఉన్నప్పటికీ ఎప్పటి నుంచి మన బ్రతుకులు సరిదిద్దుకోవాలి. మనం పాపం నుండి విడుదల చేయాలి. సంవత్సరం నేను పాపం చేయలేదంటాను, చూపులో పాపం, నడకలో పాపం, సంవత్సరం మాటలు కూడా పాపమే. అటువంటి పాపాలన్నీ విడిచిపెట్టుకోవాలి. అయితే క్రొత్త గుడ్డకి పాత గుడ్డ అతుకు వేస్తే ఎలా ఉంటుంది? పాత గుడ్డ చినిగిపోతుంది, క్రొత్త గుడ్డ ఫలిస్తుంది. అట్టి రీతిగానే ఆ పాతగా జరిగిన సంగతులన్నీ కూడా సంవత్సరాలన్నీ కూడా మనం విడిచిపెట్టి నూతనముగా నూతన సంవత్సరంలో నూతనంగా ఉండాలని అన్నదమ్ములు ఐక్యతగా ఉండేట ఎంత మేలు, ఎంత మనోహరం. అట్టి రీతిగా ఈ సంవత్సరంలో మనం అందరం ఉండాలని కోరుతున్నాం దేవుడు. రాజ్యలక్ష్మి గారు దయచేసి శుభాకాంక్షలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు శుభాకాంక్షలు అందరికీ తెలియజేసిన ముందుగా సిఆర్ ప్రత్యేకమైన వందనాలు.
అలాగే కూడి వచ్చిన బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. అలాగే మళ్ళా వచ్చే సంవత్సరం వరకు మనల్ని ఆయన కాచి కాపాడాలని దినదిన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. మీరు నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు కదా. మరి మన ప్రతి ఒక్కరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని మనుషులందరి కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉన్నారు. అలాగే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన 4వ అధ్యాయం 22వ వచనంలో కావున మునుపటి చదువు దేవునికి ధరించుకోవాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన మాటలు ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ గత సంవత్సరంలో మనం ఏ విధంగా నడుచుకున్నామో అది దేవునికి తెలుసు, మనకి తెలుసు. కానీ ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా నడుచుకోవాలో పౌలు గారు ఇక్కడికి మనకి చక్కగా వ్రాసి ఉన్నారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అంటే గతంలో మన ప్రవర్తన ఎలా ఉంది, మనల్ని మనమే పరీక్ష చేసుకొని ఒకవేళ మనలో ఏదైనా దేవుడికి విరోధమైనది ఏదైనా ఉంటే ఈ సంవత్సరం నుంచి దాన్ని తొలగించుకుని నూతనంగా మనము సిద్ధపడాలని పౌలు గారు చెప్తున్నాడు. మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం అంటే మోసకరము దురాశ ఈ రెండింటి వల్ల మన హృదయం ఏమవుతుందంటే చెడిపోతుంది. కనుక ఒకవేళ ఈ రెండు మనలో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టుకోవాలి. అలాగే మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోనండి. మనము ఎన్ని చేసినా యేసుక్రీస్తును పోలి ఎంతో మంది మనలో ఉన్నట్లయితేనే దేవునికి పిల్లలుగా మనము కనపడతాము. నేను హెచ్చింపబడాలి అని కాదు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఆయన హెచ్చింపబడలేదు, ఆయన తగ్గింపు స్వభావంతో ఉన్నారు. ఎవరైనా సరే నూతన సంవత్సరంలో తను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు. కనుక మనమందరం కూడా ఒకవేళ మనలో ఏదైనా దేవునికి విరోధమైనది ఏదైనా ఉంటే నూతన సంవత్సరంలో దాన్ని తీసివేసుకుని నూతన పరచబడాలని పౌరులు గారు విధానాన్ని మనకి చెప్తా ఉన్నారు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రాముఖ్యమైన మాటలు ఒక్క వచనంలోనే వ్రాయబడి ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా మనం ఏ విధంగా నడుచుకోవాలి. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో భద్రం చేసుకొని మన హృదయాలను మార్చుకుని దేవుని సన్నిధిలో ఇప్పుడు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలకి తెలియజేస్తున్నాను. కొయ్య రత్నకుమారి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. పిరకాల రాజ్యలక్ష్మి గారు దయచేసి ముందుకొచ్చి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. మన సంఘ శ్రీలు గారికి, అలాగే సెక్రటరీ గారికి, మన సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ పిల్లలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా పాతవి గతించిన కొత్తవి మొదలై ఉంది కదా. సో ఈ ఇయర్లో మనం ఏదైతే ఉందో అన్నీ కూడా విడిచిపెట్టేసి నూతనంగా ఉండాలని, అందరూ ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాజ్యలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎర్చర్ల మౌనిక గారు ముందుకొచ్చి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. బేతపూడి ఆశీర్వాదం గారు, గోడి శాంతకుమారి గారు నెక్స్ట్. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ, విదేశాల్లో ఉన్న వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. మొదటగా నేను చెప్పవలసింది ఏంటంటే సండే స్కూల్ పిల్లలకి, యూత్ వారికి, స్త్రీల వారికి అండి. ఎందుకంటే యూత్ క్రిస్మస్ చేస్తున్నారు, కానీ సిఆర్ గారు అంటున్నారు పెట్టుకోండి, ప్రార్థన పెట్టుకోండి అన్నారు. 3 వారాలే పెట్టుకుంటున్నారు.
మళ్ళీ అది కామన్ మళ్ళీ పెట్టుకోవట్లేదు. సండే స్కూల్ కూడా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఊళ్ళో చాలామంది స్త్రీలు ఉన్నారు. స్త్రీలు గుడికి ఒక 10 మంది తప్ప ఎవరూ రావట్లేదు. మిగతా వారు కూడా ఈ సంవత్సరం నుంచి మొదటి శుక్రవారం చర్చి నెట్టుకోవాలని కోరుకుంటున్నాము. అందరూ రావాలని కోరుకుంటున్నాను. మరియు మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏడ్చర్ల మౌలిక గారికి వందనాలు తెలియజేస్తున్నాం. బేతపూడి ఆశీర్వాదం గారు, రెడ్డి గోడి శంకుమారి గారు, మీ అందరికీ నా వందనాలండి. అలాగే మన సంఘంలో నా క్రిస్మస్లని ఎంతో దేవుడు తోడుగా ఉండి ఎంతో కర్మగా జరిగించారు. దేవాతి దేవునికి వందనాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. గోడి శంకుమారి గారికి ఒకసారి చప్పట్లు పట్టుకుని బేతపూడి ఆశీర్వాదం గారు. లేనిచో ఎవరైనా ప్రత్యేక పాట పాడితే అనంతరం మన సీఆర్ గారు నూతన సంవత్సర మెసేజ్ అందిస్తారు. ప్రత్యేక పాట